హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ 11 నెలలు కాచి కాపాడి ఈ చివరి నెల 2025 సంవత్సరానికి గాను మొదటి వారంలో మనల్ని ప్రవేశపెట్టినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు అలాగే కృతజ్ఞతాస్తుతులు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదివి మీకు వినిపిస్తున్నాను. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడి వైయుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయున్నట్లు నిన్ను నియమించియున్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఈ క్రిస్మస్ సీజన్లో మనం అందరం ఉన్నాం. క్రిస్మస్కి మనమంతా కూడా ప్రతి గ్రామానికి, ప్రతి వాడకు, వీధికి, కుటుంబానికి కూటాలు పెట్టి మనం సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉంటుంటాం. ఇది చాలా మంచి సంగతి, మంచి విషయం. అయితే ఎందుకు మనము అంతగా కూటాలు పెట్టుకుంటూ ముందుకు వెళ్తుంటామో చాలా మందికి తెలియదు. కొంతమంది దీన్ని మత ప్రచారం అనుకుంటారు, లేక కొంతమంది వీళ్ళకి డబ్బులు బాగా ఉన్నాయి, చాలా మంది పంపిస్తూ ఉంటుంటారు కాబట్టి వీళ్ళు ఇలాగా ఖర్చు పెడుతూ అనేక మందికి ఈ విదేశీ మతాన్ని అంటిస్తారు అని భావన కలుగుతారు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం. ఈ రోజున ఒక విషయం ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనుష్యుడు తెలుసుకోవాలి. దేవుడు ఏదో దేశం నుంచి, విదేశం నుంచి, స్వదేశం నుంచి వచ్చేవాడు కాదు. సకల దేశాలు ఆయనవి, సర్వ సృష్టి ఆయనది. ఆయన నిజమైన దేవుడు అని ఈ ప్రపంచంలో చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్నారు. కాబట్టి ఆ దేవుని గూర్చిన సంగతి అన్ని దేశాలకు, అన్ని దేశాల్లో ఉన్న అన్యజనులకు, అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగని వారు, అన్యజనులు అనగా చీకటిలో నివసించువారు, అన్యజనులు అనగా సత్యానికి దూరంగా బ్రతుకుతున్నవారు, అన్యజనులు అనగా రక్షణ లేనివారు, అన్యజనులు అనగా పాపములో పడి బ్రతుకుతున్నవారు, అన్యజనులు అనగా దేవుడెవరో ఎరగని వారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి దేవుణ్ణి గూర్చి తెలియపరచటమే క్రైస్తవులు చేసేటటువంటి పని. అందుకే వీధి కూటాలు, గృహ కూటాలు, గ్రామ సభలు, అలాగే పట్టణాల్లో, నగరాల్లో, ప్రాంతాల్లో, ప్రదేశాల్లో, దేశాల్లో ఈ క్రిస్మస్ సంబరాలు చేస్తుంటుంటారు. ఇది క్రైస్తవులుగా మనకు తెలిసిన విషయమే. కానీ ఈ వీడియో ఎవరైనా క్రైస్తవేత్తరులు వింటే గనుక వాళ్ళకి తెలియబడాలని ఈ మాట చెప్తున్నాను తప్ప క్రైస్తవులకు తెలిసే విషయం. నా బోధ ఎప్పుడూ కూడా ఎక్కువగా సువార్తతో ఇమిడి ఉంటుంది. అలాగే దేవుని యందు మనము భయము, భక్తి కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకా క్రైస్తవుల మనము దేవుని ఇంకా తెలుసుకోవాలన్న ఆశ పుట్టడానికి
ఒక మాట చెప్పడం తప్ప మా బోటి వారము ఇంకా అంతకన్నా ఏం కాదు. అయితే ఈ రోజున తెలుసుకోవాలి, క్రిస్మస్ అంటే అన్యజనులకు వెలుగు. ఏంటట? క్రిస్మస్ అంటే అన్యజనులకు వెలుగు. ఇక్కడ ఏమంటున్నాడు? అన్యజనులకు వెలుగయ్యుండునట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ప్రవచనాత్మక సందేశం. యెషయా ప్రవక్త ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గూర్చి రాయబడినటువంటి మాటలు. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తూ అంగీకరిస్తూ ఆయన వెంబడిస్తున్నటువంటి మనబోటి వారికి కూడా ఇవి అన్వయించుకోవలసిన మాటలై ఉన్నవి. యేసు ప్రభువుకు చెందిన పరలోకం మందే. యేసు రక్షణకు సాధనమై ఉన్నాడు, మనము కూడా అలాగే బతకాలి. యేసు లోకానికి వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగై ఉన్నాం. యేసు అన్యజనులకు వెలుగు, మనం కూడా అనేక దేశాలకు ఆ వెలుగును నింపాలి. అంటే దేవుని యొక్క వెలుగును అనేక దేశాలకు, అన్యజనులకు అంటే అన్య దేశములకు, అనేక దేశాలకు, అనేక దేశాల్లో ఉన్నటువంటి అన్యులకు ఈ వెలుగును తీసుకుని వెళ్ళాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. దాని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నియమించబడ్డాడు. దాని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని నియమించుకున్నాడు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. We are the light. Jesus was the light to this world. So light this world. కాబట్టి మనం ఈ లోకాలను ఏం చేయాలంటే, దేశాలను ఏం చేయాలంటే వెలిగించాలి. మనం వెలిగించాలి. అయితే ప్రియులారా, ఇక్కడ అన్యజనులకు వెలుగే నిజమైన క్రిస్మస్. చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వాలి, దేవునికి దూరంగా ఉన్న వారికి వెలుగునివ్వాలి, రక్షణ లేని వారికి వెలుగునివ్వాలి, రక్షణ ఇవ్వాలి. ఆ వెలుగే జీవం, ఆ వెలుగే రక్షణ, ఆ వెలుగే దేవుడు, ఆ వెలుగే జీవం, ఆ వెలుగే మార్గం, ఆ వెలుగే సత్యం. కాబట్టి ఇశ్రాయేలులో తప్పింపబడిన వారు యాకోబు గోత్రాన్ని ఉద్ధరించాలి. ఇశ్రాయేలులో తప్పిపోయిన వారు, తప్పింపబడిన వారిని రప్పించాలి. భూదిగంతముల వరకు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండాలి. రక్షణ సాధనం ఆయనే. అపోస్తలులు అంటారు కదా, ఆయన వలన, ఆ క్రీస్తు నామములోనే రక్షణ ఉంది తప్ప ఇంకొక భూమి క్రింద కానీ భూమి పైన కానీ ఇంకా ఎక్కడ, ఏ దేశంలో, ఏ లోకంలో కానీ ఏ నామంలో రక్షణ లేదు. కేవలం క్రీస్తు యేసు నామంలోనే రక్షణ ఉందని అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. రక్షణ సాధనం, రక్షణ సాధనం మనం. హల్లెలూయా. ప్రియులారా, అలాగున మనము బ్రతకాలి. అలాగున మనం ఏం చేయాలట? బ్రతకాలి. ఈ లోకంలో రక్షణ అనేది ఎవరి ద్వారా కలుగుతుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నేను ఇంగ్లీష్లో కూడా చదవడానికి ప్రయత్నం చేస్తాను. Isaiah 49 chapter verse 6. దీని ఏమంటే, that thou mayest be my salvation unto the end of the earth.
మై సాల్వేషన్ అన్నాడు. హల్లెలూయా. రక్షణకు సాధనం. ప్రియులారా, అన్యజనులకు వెలుగునివ్వడం, అన్యజనులకు రక్షించడం, అన్యజనులు కనుక చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వటం కొరకు ఆయన నియమింపబడ్డాడు. మనము దేనికి నియమింపబడ్డాం? వెలుగులో ఉన్న వారిని చీకట్లో తీసుకుపోలేక అనుకుంటున్నారా? నో. యేసు ప్రభుకి ఎలాంటి అపాయింట్మెంట్ ఉందో యేసు ప్రభు మనకు అలాంటి అపాయింట్మెంటే ఇచ్చారు. మనం కూడా ఆ చీకటిలో ఉన్న వారికి వెలుగివ్వటానికే మనం కూడా చాలా మంది పిలువబడ్డాము, ఏర్పాటు చేయబడ్డాం, నియమింపబడ్డాం. రక్షణ సాధనముగా, అన్యజనులకు వెలుగుగా నియమింపబడ్డాం. ఇంకా చూస్తే గనక అదే గ్రంథంలో 55వ అధ్యాయంలో అక్కడ ఒక మాట గమనిద్దాం. ఓవరాల్గా నేను కొన్ని మాటలు చదివిన తర్వాత దాన్ని సమ్మరైజ్ చేస్తాను. ఒక పావు గంటలో మనము ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. 4వ వచనం, ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నియమించితిని. జనములకు సాక్షిగా నియమించితిని. జనములకు రాజుగాను అధిపతినిగాను అతనిని నియమించితిని. దేవుడు నియమించాడు. ఎలా నియమించాడంటే, జనాలకి సాక్షిగా, రాజుగా, ప్రభువుగా, అధిపతిగా. జనములకు ఆయన రాసు, జనములకు ఆయన రక్షణ సాధనం, జనములకు ఆయన వెలుగు, జనములకు ఆయన అధిపతి. ప్రియులారా, భూమి మీద బ్రతికినటువంటి ప్రతి జనానికి ఆయన రాసు. ఇదే చెప్తున్నాను కదా, అమెరికా ప్రజలకు ఆయనే రాసు, అంటార్కిటికా ప్రజలకు ఆయనే రాసు, ఆస్ట్రేలియా ప్రజలకు ఆయనే రాసు, ఆసియా ప్రజలకు ఆయనే రాసు, ఆఫ్రికా ప్రజలకు ఆయనే రాసు, ఐరోపా ప్రజలకు ఆయనే రాసు, 7 ఖండాల్లో ఉన్నటువంటి సమస్త ప్రజలకు ఆయనే రాసు, ఆయనే అధిపతి. ప్రైజ్ లార్డ్. సమస్త జనాలకి ఇదిగో జనములకు సాక్షిగా, దేవుని కొరకు విట్నెస్, సాక్షి. జనములకు రాజుగా, అధిపతిగా, రక్షణకు సాధనంగా, చీకట్లో ఉన్న వారికి వెలుగుగా, అన్యులకు వెలుగుగా ఆయన నియమించబడ్డాడు. హల్లెలూయా. ఇంకా చూస్తే ప్రియులారా, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే గనక, అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థంలో ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మోసే కొండ మీద నుంచి కిందకు దిగినప్పుడు
దేవుడిని ముఖాముఖిగా చూడడంతో దేవుడిలో ఉన్న వెలుగంతా కూడా ఆయనలోకి రావడం జరిగింది. దేవుడి మహిమ, దేవుని యొక్క వెలుగు ఆయన పొందుకు రావడంతో ఆయన కొండ మీద నుంచి దిగుతూ వస్తూ ఉంటుంటే ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోతే ఆయన ముసుగు వేసుకుంటే ఆ ముసుగులో ఉన్నటువంటి ఆ ముసుగు వేసుకున్న ఆ వెలుగు ప్రభావాన్ని వాళ్ళు చూడలేకపోయారు. ఒక సామాన్యమైన మానవుడు, భూమి మీద ఉన్న సామాన్యమైన మానవుడు దేవుని వెలుగును పొందుకొని దేవుని చేత వెలిగింపబడి ఆ దేవుడికి ఉన్నటువంటి సారూప్యతను తీసుకొచ్చి దిగుతూ ఉంటుంటే భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు చూడలేకపోయారు. కానీ ముసుగులేక మన అద్దంలో మనం చూసుకుంటే మనం ఎలాగో కనబడతాము. అద్దంలో చూసుకుంటే మనమే కనబడతాం. మనం ఎలాగున్నామో మనమే. నేను కుమారుని కాబట్టి ఈ స్క్రీన్ మీద మాట్లాడుతున్నాను. నేను ఎలాగున్నానో ఈ అద్దంలో చూసుకుంటే నాకు నేను కనబడుతున్నాను, నేను ఎలాగ ఉంటాను అని. నా ఫోటో కానీ నా వీడియో కానీ నేను ఎలాగుంటాను నాకు నేను చూసుకోలేను కదా. అద్దంలో చూసుకుంటే మనకు మనం కనబడతాం. కానీ దేవుని మహిమను పొందుకున్న మనము అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, రిఫ్లెక్ట్ అవుతూ మహిమ నుండి మహిమ పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత యేసు ప్రభు పోలికలోనికి మార్చబడుతుంటామంట. ఒక అద్దం మన నిజస్వరూపాన్ని చూపిస్తే దేవుని మహిమ మన దేవుని నిజస్వరూపాన్ని మనలో నుంచి చూపిస్తుంది. హల్లెలూయా. అనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు మనమై ఉన్నాం. ఆ వెలుగుగానే మార్చబడతాం, ఆ జీవముగానే మార్చబడతాం, ఆ రాజుగానే మార్చబడతాం, ఆ ప్రభువుగానే మార్చబడతాం, ఆ అధిపతిగానే మార్చబడతాం, ఆ అన్యులకు వెలుగుగానే ఉంటాం, ఆ రక్షణకు సాధనంగానే ఉంటాం. ఇది గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పోలికగానే మనము మార్చబడుతున్నాం. Now we are kings, we are priests, we are superiors, we are commanders. What we are? చూద్దాం. యేసు ప్రభు ఈ లోకానికి ఏమై ఉన్నాడో చూద్దాం. ఈ లోకానికి ఏమై ఉన్నాడు? ఈయన లోకానికి రక్షకుడు అని దేవదూతలు ప్రకటించి, ఈయన ఎవరు? పరమగీతంలో ఈమె ఎవరు అని ప్రభువుని అడుగుతున్నాడు. కానీ ఈ రోజున ఈయన ఎవరు? యేసు ఎట్టివాడో తెలుసుకోవాలని జకర్యా ఆశపడ్డాడు. యేసు ఎవరో నేను ఈరోజు చెప్తున్నాను. ఆయన జీవానికి అధిపతి, లోకానికి అధిపతి, జనములకు వెలుగు, జనములకు రాజు, రక్షణ సాధనం. ఎవరీనా? జీసస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా ఈ వాక్యాన్ని వింటున్న మీరెవరో నాకు తెలియదు, కానీ యేసు ఎవరో ఈ రోజున మీకు తెలియాలంటే ఈ మాటలు వినండి. ఇంకా
ఆయనలాగా మార్చబడిపోతున్నాం మనం, ఆయనలాగానే వెళ్ళిపోతున్నాం మనం. ఆయనలాగా ఇప్పుడు మన రాజులు గాను, ఆయనలాగానే వెలుగు గాను, ఆయనలాగానే రక్షణ సాధనం గాను, ఆయనలాగానే జీవము గాను, ఆయనలాగానే అధిపతి గాను మనము మార్చబడుతున్నాం. మనము మార్చబడుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చూసుకుంటే గనక మనం వెళ్దామా? అందుకోసమే ఆయనలాగా మార్చబడినాం మనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1లో ఏమని రాయబడి ఉందంటే, అక్కడ ఉన్నది కదా, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడు. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. కన్నులెత్తి చూడము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చున్నారు. హల్లెలూయా, నీవు చూచి ప్రకాశితవు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడు, జనముల నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఏంటటా? ఈ వెలుగు భూమి మీద ఉన్న చీకటి మీదకి వెళ్ళాలి. చీకటి భూమిని కప్పేసింది. కటిక చీకటి జనాల్ని కప్పేసింది. అయితే జనములు నీ వెలుగుకి అంధకారంలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, పాపాల్లో ఉన్నవారు, శాపాల్లో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు, శత్రువుల చేతిలో ఉన్నవారు నీ వెలుగుకే వస్తారు. ఎందుకంటే నువ్వు జనములకు వెలుగై ఉన్నావు. యేసు జనాలకు వెలుగు, యేసు జనములకు వెలుగు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనము గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈరోజు గుర్తుంచుకోవాలి, ఆ వెలుగు ఈ లోకానికి వచ్చింది. ఆ వెలుగు ఈ లోకానికి వచ్చాడు, లోకస్తులు వెలిగించడానికి వచ్చాడు. అందుకోసం ఆయన లోక రక్షకుడయ్యాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రాజులు నీ ఉదయకాంతికి వస్తారట, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చున్నారు. ఇగో నీకు దూరంగా బతికారు, ప్రజలు వెలుగుకు దూరంగా బతికారు, రక్షణకు దూరంగా బ్రతికారు, రాజుకు దూరంగా బ్రతికారు, తండ్రికి దూరంగా బ్రతికారు. కానీ నువ్వెప్పుడైతే ఆ దేశం మీదకి, ఆ ప్రాంతం మీదకి నువ్వు వచ్చావో, ఆ వెలుగులోకి వాళ్ళు వస్తారట. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు. నీకు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఆ వెలుగును చూచి ఆ వెలుగులోకి వచ్చేస్తారు. నీ కుమార్తెలట సంకనెత్తబడి వస్తారట, చంటి బిడ్డలాగా స్త్రీలందరూ కూడా ఎత్తబడి వస్తారంట. ఎంత గొప్ప సంగతి ఇది, ఎంత గొప్ప సంగతి. హల్లెలూయా. నువ్వు వారిని చూచి ప్రకాశిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చూద్దాం, 119వ కీర్తన. ప్రియులారా, ఆయనలో ఉన్న వెలుగు, ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న రక్షణ,
ఆయనలో ఉన్న మహిమ మన జీవితంలోకి రావాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ రెండు మార్గాలు నేను చెప్పి, రెండు మాటలు ఉన్నాయి. ఆ మాటలు చెప్పి నేను ముగించని ఆశపడుతున్నాను. 119వ కీర్తన 130వ వచనం. చదవము. 130 तेरी बातों के खुलने से प्रकाश होता है. तेरे बातों के खुलने से, सुनने से, खुलने से, खुलने से, खुलने लिसन, ओपन, खुलने से प्रकाश होता है. प्रकाश होता है. उससे भोले लोग समझ प्राप्त करते हैं. हालेलुया. उससे भोले लोग समझ प्राप्त करते हैं. हालेलुया. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. చాలా మందికి మాకు తెలుసులే అన్ని అనుకుంటారు. ఏంటట? మాకు అన్నీ తెలుసు, మాకేం చెప్పక్కర్లేదు. ఏం తెలుసు? నేను ఇందాక చెప్పాను కదా, యేసు అంటే నీకేం తెలుసు? యేసు అనగా నీకేం తెలుసు? యేసు గురించి ఏం తెలుసు చెప్పు. యేసు ప్రభు కోసం నీకు ఏం తెలుసో చెప్పు. యేసు ప్రభు అంటే విదేశీ దేవుడని నీకు తెలుసు. యేసు ప్రభు అంటే మన దేవుడు కాదని మూర్ఖత్వం. యేసు ప్రభు అంటే బడుగు బలహీన వర్గాలకు దేవుడని నీకు తెలుసు. అంతేగా? ఇంకా అంతకన్నా నీకు తెలిసిందేముంది? ఈరోజు నేను చెప్పాను చూడు, ఆయన జనములకు అధిపతి, ఆయన జనములకు రాజు, ఆయన జనములకు వెలుగు, ఆయన జనములకు రక్షణ, ఆయన జనములకు అధికారి. జనాలంటే ఏంటి? నేషన్స్, దేశాలకు, స్వదేశానికి, విదేశాలకు. ఆయనే రాజు, ఆయనే అధిపతి. హీ ఈజ్ ద లీడర్, హీ ఈజ్ ద కమాండర్, హీ ఈజ్ ద కింగ్, హీ ఈజ్ ద లార్డ్, హీ ఈజ్ the salvation, he is the glory, he is the light. What do you know about him? Jesus is this. Let me speak to you one thing. Let me speak to you. So many Indian people misunderstand the Lord Jesus, and they don't know who Jesus is. They might know this: Jesus is the God of America. Jesus is God of foreign countries. Jesus is the God of untouchabilities. That is a wrong opinion, a wrong understanding. But see this, Jesus is the salvation of people. Jesus is the light of Gentiles or the nations. Isaiah 49:6 says. Isaiah 55:4-5 says, Jesus is the leader. Jesus is the commander of people. Jesus is the life. Jesus is the light. Jesus is the king.
Jesus is the leader, the commander. That you don't know about that. Hallelujah. Let's have a full understanding. Like Zacchaeus wants to know who Jesus is. And this is the answer that who Jesus is. Jesus is the King of all people. Jesus is the leader of all people. Jesus is the life of all people. Jesus is the light of all people. Jesus is the salvation of all people. Hallelujah. Hallelujah. Praise the Lord. ఇక్కడ నీ వాక్యములు వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగును. ఆ వెలుగయ్యున్న దేవుడు నీకు నీ జీవితంలోనికి రావాలంటే, ఆ రక్షణ అయిన దేవుడు నీకు రక్షణ ఇవ్వాలి అంటే, ఆ జీవమైన దేవుడు, ఆ మహిమైన దేవుడు, ఆ అధికారి ఆ రాసిన దేవుడు నీలోనికి రావాలి అంటే ఆయన మాటలు వింటేనే, విని గ్రహిస్తేనే, ఆయన మాటలను విని గ్రహిస్తేనే నీకు ఆ వెలుగు కలుగుతుంది. తెలివి లేని వారికి తెలివి వస్తుంది. వెలుగు లేని వారికి వెలుగు వస్తుంది. స్వస్థత లేని వారికి స్వస్థత వస్తుంది. రక్షణ లేని వారికి రక్షణ వస్తుంది. పాప క్షమాపణ లేని వారికి పరిశుద్ధత కలుగుతుంది. హల్లెలూయా. Listen to his words. Listen, hearken to his words. Open your ears to listen his words and receive the light through his words. అందుకోసం బోధ వినాలి. అందుకోసం వాక్యం వినాలి. దేవుని వాక్యాన్ని ఎందుకు చేత పట్టుకున్నామంటే, వెలుగై ఉన్న ఈ జీవ వాక్యం, ఈ జీవపు వెలుగు మీకు రావటానికే, మీకు ఇవ్వటానికే. హల్లెలూయా. నీ వాక్యములు వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివిని ఇస్తాయి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఏం రాయబడి ఉంటుంది? నేను చెప్పిన మాట, ఇందాక చెప్పిన మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆ వెలుగు మనలోకి ఎలాగ వస్తుందంటే, ఆయన వెంబడించడం ద్వారా వస్తుంది. ఆ వెలుగు మనలోనికి ఎలాగ వస్తుందంటే, ఆయన వెంబడించడం ద్వారానే ఆ వెలుగు మనలోనికి వస్తుంది. హల్లెలూయా. నేనే లోకానికి వెలుగు, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. వాడు మరి చీకట్లో నడవడు. ఎందుకంటే చీకట్లో ఉన్నవాడే వెలుగులోకి వచ్చాడు. చీకట్లో ఉన్న వారి మీదకే నేను వెలుగును ఉదయింపజేశాను. అన్యజనులు ఒకప్పుడు అన్యుడిగా ఉండేటప్పుడు వారి మీదకి నేను వెలుగై వచ్చాను. ఒకప్పుడు నాకు దూరంగా ఉండేటప్పుడు వారికి దగ్గరగా వెళ్ళాను. హల్లెలూయా. వాడు జీవపు వెలుగై ఉంటాడు. ఇప్పుడు నువ్వు జీవపు వెలుగై ఉండడానికి అవకాశం ఎలా ఉందంటే, ఆయన వెంబడించేటప్పుడు, ఎప్పుడైతే ఆయన మాటలు వింటావో, ఎప్పుడైతే ఆయన మాటలు గైకొంటావో, అప్పుడు నీలోనికి ఆయనలో ఉన్న జీవం వచ్చి, ఆయనలో ఉన్న వెలుగు వచ్చి నీవే జీవపు వెలుగువై ఉంటా. నీవే జీవపు వెలుగువై ఉంటా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇంకా రెండో మాట ఏంటంటే,
చూడండి, చివరి మాట చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ మాట. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమకు కనపరచు సువార్త ప్రకాశము. అది చూసావా? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ దేవునికి ఉన్న మహిమంతా కూడా దేవుని స్వరూపం. ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయనే కుమారుడైన దేవుడు. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒకే రూపం కలిగి ఉన్నాడు, ఒకే మహిమ కలిగి ఉన్నారు. ఆయన దేవుని స్వరూపం, ఆయన మహిమ దేవుని స్వరూపం. అంటే ఆయనే దేవుడు. క్రీస్తే దేవుడు, యేసే దేవుడు. అయితే ఆ మహిమ మనకు ఎలా కనబడిందంటే సువార్త ప్రకాశము ద్వారా కనిపించింది. అంటే మొదటగా దేవుడు వాక్యాలను వినడం ద్వారా వెలుగు కలిగింది, దేవుని బోధ వినడం ద్వారా వెలుగు కలిగింది. ఆ తర్వాత సువార్త వినటం ద్వారా వెలుగు కలిగింది. అంటే ఇక్కడ ఏంటంటే సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం యుగ సంబంధ దేవత అన్యజనులైన మనోనేతలకు, అవిశ్వాసులైన అన్యజనులు అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేశాను. అయితే అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులు మరియు ప్రకటించుకొనిచున్నాం. అయితే యేసు ఎవరో తెలుసా? యేసు ప్రభు. యేసెవరు? ప్రభు. అదే జక్కయ్య అక్కడ ప్రభు అని తెలుసుకున్నాడు. మేము తెలుసుకున్నదే జక్కయ్య తెలుసుకున్నాడు. మేము తెలుసుకున్నదే ప్రజలు తెలుసుకోవాలా. సువార్త ద్వారా మేము ప్రకాశించబడ్డాం, సువార్త ద్వారా మేము వెలిగించబడ్డాం. కాబట్టి సువార్త ప్రకటించబడాలి, సువార్త నమ్మాలి. అప్పుడే ఆయనలో ఉన్న వెలుగు నీళ్ళకి వస్తుంది. ఆయన బోధ, ఆయన వాక్యాలు వినాలి, ఆయన వాక్యాలు నమ్మాలి, గ్రహించాలి. అవి తెలివి లేని వారికి ఎలాగ తెలివిస్తుందో, రక్షణ లేని వారికి రక్షణ ఇస్తుంది, వెలుగు లేని వారికి వెలుగిస్తుంది, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇస్తుంది, ఆనందం లేని వారికి ఆనందాన్ని ఇస్తుంది. దేవుని మాటలు వెల్లడవుడితోటనే వెలుగు కలుగుతుంది. దేవుడి మాటలు వెల్లడవుడి ద్వారా వెలుగు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. సువార్త ప్రకాశించింది. క్రీస్తు మా హృదయంలో ప్రకాశించింది. దేవుని మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు మాకు వెల్లడిపరచబడింది. ఎలాగంటే ఆయనే ప్రభు అని, ఆయనే రాసని, ఆయనే వెలుగని, ఆయనే మహిమని, ఆయనే అధిపతి అని, ఆయనే నాయకుడని. హల్లెలూయా. మాకు వెల్లడిపరచబడింది. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. ఆ వెలుగు చేత నువ్వు నింపబడాలి, ఆ రక్షణ చేత నువ్వు నింపబడాలి, ఆ అధికారిగా, రాజుగా నువ్వు నియమింపబడాలి. ఆయనలాగా నువ్వు ఈ లోకానికి వెలుగునివ్వాలి. అందుకోసం నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడంటే సువార్త ప్రకటించమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎందుకంటే ఆ సువార్త దేవుడి వెలుగై ఉన్నది.
ఆ సువార్త దేవుని స్వరూపమైనది. ఆ సువార్త దేవుడు మహిమై ఉన్నది. ఆ సువార్త దేవుని జ్ఞానమైనది. ఆ జ్ఞానమే ప్రభు, ఆ వెలుగే ప్రభు, ఆ మహిమే ప్రభు, ఆ ప్రభువే యేసు. ఈయనే ప్రభు, ఈయనే ప్రభు. దేవానికి స్తోత్రాలు తండ్రి, దేవానికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీసస్ ఈజ్ ది లార్డ్. ఆయనే ప్రభు, ఆయన ప్రభు అని ప్రకటిస్తున్నాం. ఆయన ప్రభు అని ప్రకటిస్తున్నాం. కానీ ఆయనలో ఉన్న వెలుగు నీకు వచ్చినప్పుడు, ఆయనలో ఉన్న జీవం నీకు వచ్చినప్పుడు, ఆయనలో ఉన్న అధికారం నీకు వచ్చినప్పుడు, ఆయనలో ఉన్న మహిమ నీలోకి వచ్చినప్పుడు నీవు ఆయన స్వరూపంలోనికి మార్చబడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇదే నిజమైన క్రిస్మస్. ఆయనలోనికి నువ్వు ఎప్పుడైతే మార్చబడ్డావో అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఆయన లోకాన్ని వెలిగించినట్టుగా, ఆయన దేశాలను వెలిగించినట్టుగా, ఆయన అన్యజనులను వెలిగించినట్టుగా, ఆయన రాసులను వెలిగించినట్టుగా, ఆయన కుమార్తెలను వెలిగించినట్టుగా నీవు కూడా, నేను కూడా అందరినీ వెలిగించిన రోజే నిజమైన క్రిస్మస్ అని తెలియచేస్తూ ఈ మాటలు ప్రభు మహిమార్థమై నేను ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చివరిలో ఒక ప్రకటన చేసి నేను ముగిస్తాను. నేను నా పేరు కుమార్, నా భార్య పేరు మీను. మాకిద్దరు బిడ్డలు దేవుడిచ్చాడు. పెద్ద బాబు లలిత్ కుమార్ రాజు థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. అలాగే చిన్న బాబు జాషువా కుమార్ రాజు ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. సో వీళ్ళు ఇంకా రక్షణలో ఎదగాలి, వెలుగులోకి రావాలి, దేవుడి జ్ఞానంలో ఎదగాలి. దేవుని కొరకు వాళ్ళు కూడా సాక్షులుగా, రక్షణ సాధనము ఆయన యేసులాగానే వీళ్ళు కూడా జీవించాలి, అనేక మందిని రక్షించాలి అనేటువంటి ఆశ నాకు కలుగుతుంది. వాళ్ళు ఎడ్యుకేషన్లోనూ వాళ్ళ ఆటపాటల్లో అన్నిట్లో కూడా దేవుడు కృప వార్త ఉంచి వాళ్ళని బ్లెస్ చేసి వాళ్ళు ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండేటట్టు వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మాకు చక్కని మరి విశాఖపట్నంలో దేవుడు 4 నెలల క్రితం నడిపించారు. విశాఖపట్నంలో నుండి పరిచయలు ప్రారంభమైనాయి. ఇంకా ఇవి దేశమంతా ప్రపంచమంతా వ్యాపింపజేయబడ్డానికి దేవుని కృపను గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే చాలా వరకు మరి వెళ్ళి సువార్త చాలా దేశాలకు వెళ్ళింది, చాలా రాష్ట్రాలకు వెళ్ళింది. ఇంకా అనేక దేశాలకు, అనేక రాష్ట్రాలకు వెళ్ళాలన్నది ఆశ. నేను సువార్త తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎస్పెషల్లీ క్రిస్మస్ సీజన్లో ఒక 20 గ్రామాలకు సువార్త అందించాలి అనేటువంటి ఆశ కలిగి ఉంది. సుమారు 10 గ్రామాలు నేను ఫిక్స్ చేశాను. చాలామంది మమ్మల్ని కోరుకుంటున్నారు. కమర్షియల్గా కాకుండా క్రైస్ట్ కోసం కోరుకుంటే, అంటే గాస్పల్ పర్పస్ కోరుకుంటే మంచిది. మేము వ్యాపారాత్మకమైనటువంటి సంబంధాలను మేము కలిగి ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే డబ్బులిచ్చి సువార్త చేయడం అనేది, డబ్బులిచ్చి వాక్యం చెప్పడం అనేది మంచిది కాదు. అది ఎందుకంటే మనం బలమైన బోధ చేసేటప్పుడు మనమే డబ్బులు ఇచ్చి బోధ చేస్తే ఆ బోధ పోతుంది, ఆ సువార్త పోతుంది. మీకు బ్లెస్సింగ్ రావాలంటే మీరే ఇలాంటి మాలాంటి వారిని మీరు పిలుచుకొని వాక్యం చెప్పించుకొని సువార్త ప్రకటించుకొని సభల్లో, ఉద్యోగ సభల్లో, సువార్త సభల్లో, స్వస్థ సభల్లో మీరు వాడుకుంటే అది మీకు ఆశీర్వాదం. కాబట్టి మీరు ఆ రకంగా
మమ్మల్ని సంప్రదిస్తే మేము మీ ప్రాంతానికి మీ ప్రదేశానికి వచ్చి వాక్యం చెప్పడానికి ఇష్టపడతాం. ఇంతవరకు జరిగిన పరిచర్య ఒకటి, ఇప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వాక్యం కోసం ఎక్కడికి ప్రకటించడం కోసం వెళ్ళు, అలాగే సువార్త ప్రకటించడం కోసం వెళ్ళు, తప్పగాని ఇలాగ ఆర్థిక లావాదేవీలతో నువ్వే డబ్బులు ఇచ్చి నువ్వే వాక్యం చెప్పి వెళ్ళడం అనేది ఆపు అని దేవుడు చెప్పారు. కాబట్టి మేము డబ్బులు ఏమి కూడా మీకు ఇవ్వడం జరగదు, మా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. దేవుడు ఉన్నాడు, దేవుడు వాక్యం ఉంది, దేవుడు జ్ఞానం ఉంది. మీకు అవసరమైతే గనక మీ ప్రాంతం అంతా వెలిగించబడాలి అంటే గనక మీరు మమ్మల్ని పిలుచుకోవాలని ఆశపడుతున్నాం. లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఏ ప్రదేశానికి ప్రాంతానికి నడిపిస్తారో అక్కడ ఆ ప్రజలకు వెలుగు మా ద్వారా కలుగుతుంది. కాబట్టి పిల్లల ఒక 20 క్రిస్మస్ కూడికలు నాన్ కమర్షియల్గానే ఒక దాదాపు 10 క్రిస్మస్ మీటింగ్స్ ఈ నెలలో ఫిక్స్ చేయగలిగాను. ఇంకొక 10 మీటింగ్స్ కావాలని ఆశపడుతున్నాను. మీలో ఎవరైనా సరే మరి మీ ప్రాంతానికి పిలుచుకుంటే గనక నేను వాక్యాన్ని చెప్పడానికి రాగలుగుతాను. దేవుని యొక్క అనుమతి అందుకు నాకు ఇవ్వబడింది. కాబట్టి మీరు ఈ సభల కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు సహాయం చేసినట్టుగా ప్రార్థన చేయండి. నేను అనేక ప్రాంతాలు వెళ్ళాలి, వాక్యాన్ని ప్రకటించాలి అన్నది. అలాగే పాస్టర్స్ క్రిస్మస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాటికి కూడా ఇదే ప్రాసెస్. చాలామంది పిలుస్తున్నారు, మాకు సపోర్ట్ చేయండి అనే వాళ్ళని నేను గ్రాంట్ చేయటం లేదు. మాకు వీడియోస్ సపోర్ట్ చేయమని అడుగుతున్నారు, పాస్టర్స్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. నేను ఈ సంవత్సరం ససేమీరా ఒప్పుకోలేదు. కాబట్టి ప్రియులారా, అందులో భాగంగా నాకు బాగా పరిచయం ఉన్న సహవాసాల దగ్గరికి నేను ఈ సంవత్సరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. కొత్తగా ఉన్నవారు ఎవరో తెలియదు. ఈ రోజుల్లో చాలా ఆటంకాలు కలుగుతున్నాయి. కాబట్టి నేను వారిని ఎరగని వారైతే గనక వెళ్ళటం అనేది పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సత్సంబంధాలు కలిగి ఉంటే గనక, లేక మీకు ఎవరైనా రిఫరెన్స్ అనేది ఉంటే గనక మమ్మల్ని సంప్రదించండి, మేము మీ దగ్గరికి రాగలుగుతాం. ప్రార్థన చేయండి. అలాగే విధవరాలు కూడా మేము సహాయం చేయాలని ఆశపడుతున్నాం. మాకు తెలిసిన సంఘాలు, కొన్ని బీద సంఘాలు, అవసరమైన సంఘాలు మాకు తెలుసు. దేవుడు కృప చూపించాలని మీరు ప్రార్థించవలసిందిగా ప్రభువు పేరు కోరుకున్నాం. ప్రత్యేకంగా మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మా తండ్రి గారు నిన్నటి దినాన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొంచెం ఆరోగ్యం, తనకి లివర్ పాడైంది, కొంచెం లివర్ గాలి బ్లాడర్లో బాల్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. అవి కూడా సర్జరీ లేకుండా దేవుడు స్వస్థపరిచినట్టుగా మీరు ప్రార్థన చేయవలసిందిగా, ఆయన పేరు సామ్యూల్ గారు, ప్రార్థించవలసిందిగా ప్రభువు పేరు కోరుతున్నాను. దేవుడి మాటల్ని బట్టి అవసరాలను దేవుడు తీర్చాలని ఆశపడుతూ మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ప్రత్యేకంగా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చివరిగా అమ్మగారు వచ్చి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఆహ్వానిస్తున్నాను. ఓకే, గుడ్. ఆశీర్వాదం ఇచ్చేంత వరకు మీరు వెళ్ళద్దు, ఇక్కడే నిలబడండి. సకల ఆశీర్వాదం కారణపుత్ర నిఘనమైన నామలో స్తుతి స్తోత్రాలు తెలుస్తుంది తండ్రి ప్రభా. ఈ మంచి కాల సమయంలో తండ్రి ప్రభా, ఈ దాసు ద్వారా తండ్రి ప్రభా మీ బలమైన స్వరం తండ్రి మా అందరికి వినిపించో తండ్రి ప్రభా. ఈ లోకంలోకి తండ్రి ప్రభా నీ వెలుగే వచ్చావు తండ్రి ప్రభా. ఈ లోకంలో ప్రభా వెలిగించో తండ్రి ప్రభా. అయ్యా ఈ దినం తండ్రి ఈ వాక్యం విని ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా మేము వెలిగించబడాలి తండ్రి. అయ్యా నీ మాట విని నీ మాటని గ్రహించేవారు ప్రభా బాంధులకి ప్రభా యేసు నువ్వు వస్తావు తండ్రి. అయ్యా తండ్రి అలాగే ప్రభా నిన్ను వెంబడించే వారిలో ప్రభా మేము ఉండాలి తండ్రి. అలాగే ప్రభా యేసయ్య స్వార్థ ప్రకటించిన వాళ్ళ ద్వారా ప్రభా నీ సన్నిధికి ప్రభా వేసే అనేక నీ ప్రజలు వస్తాయి తండ్రి. అయ్యా సర్వలోకంకి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నావు కాబట్టి ప్రభా నీ స్వరూపులకి మమ్మల్ని మార్చో తండ్రి. నీకు స్తుతి స్తోత్రాలు తెలిసింది తండ్రి. అయ్యా ప్రభా ఈ సర్వ సృష్టికి సర్వ అధికారి కాబట్టి ప్రభా యేసయ్య ఈ వాక్యంలో ప్రభా
వెంబడించి వాక్యముని విని ప్రభా గాయకున్న వారికి మేమే ఉండాలి. అటు దీవింత మా అందరికి ప్రభా నింపమని ప్రార్థిస్తుంది తండ్రి. అయ్యా నీ వెలుగుతే నీ వాక్యంతో ప్రభా మా హృదయాన్ని మా జీవితంలో అయ్యా ప్రభా ఈ సంవత్సరంలో నా తండ్రి క్రిస్మస్ సీజన్లో ప్రభా మమ్మల్ని ఆత్మీయ దీవింత ప్రభా మమ్మల్ని నీ వెలుగుతూ నింపమని ప్రార్థిస్తుంది తండ్రి. వేస్తే హల్లెలూయా స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా ఎంతో మంది ప్రభా బిడ్డలు నీ వాక్యం అతి శ్రద్ధగా విన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రతి కుటుంబికిన ప్రభా పేరు పేరుని దీవించను ఆశీర్వదించను తండ్రి. ప్రతి బిడ్డని ప్రభా నీ వెలుగుతూ నింపమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే ప్రభా ఈ పచ్చని దీవించను, మా సంఘాన్ని కుటుంబకి దీవించను, సంఘం దీవించను ప్రభా. అయా అనేక మార్మూల ప్రాంతంలో అనేక ప్రభా దేశంలో ప్రభా అయా ప్రభు మీ సేవకుని బహుబలంగా సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తుంది తండ్రి. యేసయ్య అలాగే ప్రభా బిడ్డలకు దీవించి మా కుటుంబీకిని పేరు పేరునే దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తుంది తండ్రి. యేసయ్య అలాగే ప్రభా మా కొరకు మా పరిచయ కొరకు ఎంతో మంది ప్రార్థిస్తుంది తండ్రి. ప్రతి కుటుంబీకిని ప్రభా పేరు పేరుని దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తుంది తండ్రి. సమస్త మహిమగంతా ప్రభావం మీద అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకును అలాగే సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.